మీకు ఇబ్బందిగా ఉంటే రెస్ట్ తీసుకోండి వాళ్ళకి. సరే, బ్రహ్మగారు చెప్పారు, ఇప్పుడు ఆ కామదేవుడి వల్లే ఈ పని అవ్వాలి. తపస్సులో కూర్చున్నటువంటి ఆ పరమేశ్వరుడు ఆ తపస్సు నుంచి బయటకు వచ్చి పార్వతీదేవి వైపు చూడాలి. పార్వతీదేవి వైపు చూసి పార్వతీదేవిని స్వీకరించాలి అంటే ఆ కామదేవుడి వల్లే సాధ్యమవుతుంది. కాబట్టి ఆ కామదేవుడిని ఇంకా మీరు వినియోగించుకోండి ఈ పనిలోకి అని చెప్పారు. చెప్పగానే ఇంద్రుడు కామదేవుణ్ణి స్మరించాట. వెంటనే ఆ మన్మధుడు ఆయన దగ్గరికి వచ్చేసాడు. రాగానే ఈయన చెప్పాడు, నాకు ఇప్పుడు ఒక పెద్ద ఆపత్తు వచ్చింది. ఏమిటంటే నీకు తెలిసినటువంటి విషయమే, ఆ తారకాసురుడు అనేటటువంటి వాడు మా లోకల నుంచి మమ్మల్ని తరివేశాడు. మేమందరం కూడా అటు ఇటు అయిపోయాం. అలాగే దిక్పాలకులందరినీ కూడా ఆయన చేతిలో పెట్టుకున్నాడు, అష్టదిక్పాలకులందరినీ కూడా. ఇప్పుడు మళ్ళీ బ్రహ్మగారు ఏదో ఒక రకంగా చెప్పి వాడిని స్వర్గం నుంచి పంపించి వేరే దేశాన్ని భూలోకంలో పంపించేస్తున్నారు. అయినా కూడా మా కష్టాలు తీరినట్టు కాదు. ఏదో ఇప్పటికి తాత్కాలికంగా వెళ్తాడు, కానీ ఎప్పటికైనా రావచ్చు. శాశ్వతంగా దీని నుంచి బయటపడాలంటే వాడు ఉండకూడదు. కానీ ఆ తారకాసురుణ్ణి చంపడం అనేటటువంటిది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే నేను వాడిని ఏం చేయలేకపోయాను, నా వజ్రాయుధం ఏం చేయలేకపోయింది, సాక్షాత్తు వరుణుడి పాశం ఏం చేయలేకపోయింది, అలాగే యముని యొక్క ఆయుధం ఏం చేయలేకపోయింది, ఎవ్వరు కూడా ఏం చేయలేకపోయారు. మా దేవతలందరం కూడా ఇందులో ఏమీ చేయలేకపోయాము. అంతేకాదు బ్రహ్మదేవుడు కూడా నేను ఏమీ చేయలేను, వాడిని నేను వరాలు ఇచ్చాను కాబట్టి నేనేం చేయలేని చెప్పి బ్రహ్మగారు కూడా చెప్పాడు. అంతేకాదు విష్ణువు యొక్క సుదర్శన చక్రం చేత కూడా వాడు అంతం అవడు. వాడు అంతం కావాలంటే ఒకే ఒక్క మార్గం ఉన్నది. ఏంటంటే సాక్షాత్తు ఆ శంభుని యొక్క వీర్యముతో పుట్టేటటువంటి బిడ్డ వలన మాత్రమే వాడు చనిపోతాడు. అయితే ఆ శంభుడు ఇప్పుడు హిమాలయాల్లో తపస్సు చేస్తున్నాడు. ఆయన చెంతనే పార్వతీదేవిని నియోగించాం, మిగిలిన వాళ్ళందరితో చెప్పి, హేమంతుడు మేనకాదేవి వీళ్ళందరితో చెప్పి. కానీ ఆయన కళ్ళు తెరవడం చూడటం. ఈవిడ రోజు వెళ్తోంది వస్తుంది. కాబట్టి ఏదైనా సరే అక్కడ ఉన్నటువంటి పార్వతీదేవి మీద ఆయనకి మోహము కలిగేట్లుగా చేయాల్సినటువంటి ప్రయత్నం నువ్వు చేయాలి. ఆ పని నీ వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది, ఇంకెవరి వల్ల సాధ్యం కాదు అని చెప్పినప్పుడు మనకి శివపురాణాంతర్గతంగా ఈయన తప్పకుండా చేస్తాను వెళ్ళాడు అని చెప్తున్నారు. కానీ మరొక పురాణాంతర్గతంగా ఈయన నేను చేస్తానని చెప్పి మళ్ళీ తన తండ్రి అయినటువంటి విష్ణువు దగ్గరికి వెళ్తాడట. విష్ణువు దగ్గరికి వెళ్ళి చెప్తాడట, ఇలాగ నేను దైవకార్యం కోసం శివుని మీద ఇలాగా ప్రయోగించడానికి వెళ్తున్నాను, నా యొక్క మన్మథ బాణాన్ని ప్రయోగించడానికి అని చెప్పి వెళ్ళిన వాడికి తిరిగి రావు, ఇంకా పో నీ ఇష్టం అని. అదేంటి మీరే అలా చెప్తున్నారు అన్నట్ట. అంటే కదా శివుణ్ణి ఆ తపోభంగం చేయటం కానీ లేదంటే మీ యొక్క మన్మథ బాణాలతో ఆయన్ని వశపరచుకోవడం అనేటట్టు కానీ సాధ్యమయ్యే పని కాదు. ఆయన కామారి, అది నీ వల్ల అస్సలు కూడా ఏమీ అయ్యే పని కాదు, ఇది ఏదో నీ నాశనం కోసం వచ్చిందని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పాడు. కానీ ఈయన ఇంద్రుడికి ఇచ్చిన మాట వల్ల ఈయన బయలుదేరి వెళ్ళాడు. సరే, వెళ్ళినటువంటి వాడు తన భార్యని తీసుకున్నాడు. వసంతుడు అని చెప్పి, వసంతుడు అంటే ఈ వసంత ఋతువు అంటే శోభాయమానంగా ఉండేటటువంటి పుష్పించే కాలం తీసుకుని ఈయన వెళ్ళాట. వెళ్ళి అక్కడ పార్వతీదేవి ఏవో ఆవిడ సేవలు ఆవిడ చేస్తోంది, ఈయన కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు. వెంటనే ఆ ప్రదేశం అంతా కూడా, ఎప్పుడైతే వసంతుడు ఆ ప్రాంతానికి చేరుకున్నాడో వెంటనే ఆ ప్రదేశం అంతా కూడా శోభాయమానంగా మారిపోయింది. పువ్వులతోటి లతలతోటి చాలా అందంగా. సాధారణంగా ఏంటంటే మనకి హిమవత్ పర్వతాల్లో అలాంటివి ఉండవు, ఎందుకంటే మంచు కురిసే చోట ఏ మొక్క వెలవదు. అదంతా కూడా వీడు వసంతుడు ఆయన యొక్క శోభాయమానంగా తయారు చేశాడు. శోభాయమానంగా తయారు చేయటమే కాకుండా ఈ ఎడం చేతి వైపు నిలబడి ఈ మన్మధుడు ఆయన మీద బాణాలు ప్రయోగిస్తున్నట్ట, మన్మథ బాణాలను ప్రయోగిస్తున్నట్ట. మన్మథ బాణాలను ప్రయోగిస్తుంటే ఆయన ఎందుకో ఏదో కొంచెం తేడాగా ఉంది, ప్రకృతి ఒక్కసారిగా మారిపోయినట్టు అనిపించింది. ఏమిటి తేడా అన్నట్టుగా ఈయన కళ్ళు తెరిచి చూశాట. తపోభంగమై చూస్తే కనుక వీడు వెంటనే ఎప్పుడైతే ఈయన కళ్ళు తెరిచి చూసాడో వెంటనే ఎడం చేతి వైపు అక్కడ ఉన్నవాడు వెంటనే ఆకాశంలోకి ఎగిరిపోయాట. ఆకాశంలోకి ఎగిరిపోగానే ఒకసారి చూశాట, పైకి చూస్తే ఆకాశంలో నిలబడి బాణాలు సంధిస్తున్నటువంటి ఆ మన్మధుడు కనిపించాడట. కనపడంగానే అక్కడి నుంచి వెంటనే మన్మధుడు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా, ఇంకా ఎందుకంటే మళ్ళీ ఏం చేస్తాడో అనేటటువంటి భయంతో అందులో చెప్పి ఉన్నాడు, ఆల్రెడీ అందరూ చెప్పి ఉన్నారు జాగ్రత్తగా ఉండాలని. వెంటనే ఒక అమోఘమైనటువంటి అస్త్రాన్ని శివుని మీదకి ప్రయోగించాట.
మన్మధుడు అక్కడి నుంచి ప్రయోగించగానే ఆ మోఘమైనటువంటి అస్త్రం శివుడి దాకా వచ్చేసరికి ఆయనకి పూలహారం అయిపోయి ఆయన మెడలో పడిపోయిందట. వెంటనే అప్పుడే వాడికి వెంటనే డౌట్ వచ్చేసింది మన్మధుడికి, ఇదేదో ప్రమాదకరంగా ఉందని చెప్పి అనుకునే లోపలే ఆయన యొక్క 2 నేత్రముల మధ్యలో ఉన్నటువంటి 3వ కన్ను తెరుచుకోవటం, ఆ 3వ కన్ను నుంచి భయంకరమైనటువంటి అగ్నిజ్వాలలు సుళ్ళు తిరుగుతూ ఆ మన్మధుడి వైపుకు వెళ్ళిపోవటం, ఆకాశంలోకి వెళ్ళిపోవడం జరిగిందట. వెళ్ళిపోయినటువంటి ఆ అగ్నిజ్వాలలు వెంటనే మన్మధుడిని పట్టుకుని కిందకి తీసుకొచ్చేస్తుంటే దేవతలందరూ అప్పటికే వాళ్ళందరూ చూస్తున్నారు. ఇంద్రాది దేవతలందరూ కూడా వాళ్ళందరూ ప్రభు క్షమించు అనేటటువంటి మాట్లాడే లోపలే ఈ అగ్నిజ్వాలలు పైకి వెళ్ళటం, ఒక బూడిద కుప్పలాగా కింద పడటం అయిపోయింది. వెంటనే ఇదంతా చూస్తున్నటువంటి రతీదేవి వెంటనే స్పృహ తప్పి కింద పడిపోయిందిట. దేవతలందరికీ బిగ్గరగా పెడబొబ్బలు పెడుతూ వాళ్ళందరూ రక్షించు అనుకుంటూ వాళ్ళందరూ కూడా అలుచుకుంటూ తయారయ్యారట. ఇదంతా చూసినటువంటి పార్వతీదేవి వెంటనే ఆవిడ కూడా మొత్తం చెల్లించిపోయిందిట జరిగిందంతా చూసి. ఎందుకంటే వాడు వెళ్ళిపోయినటువంటి వాడు ఒక బూడిద కుప్పగా వచ్చాడు. ఇదంతా జరిగేసరికి ఆవిడ కూడా ఒక్కసారి చెల్లించిపోయి వెంటనే తన యొక్క సన్నిహితులైనటువంటి ఆ ఇద్దరిని తీసుకుని ఆవిడ వెంటనే అక్కడి నుంచి బయలుదేరి వెంటనే వెళ్ళిపోయింది. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు రతీదేవి ఆ దేవతలందరితో మీ అందరూ ప్రేరేపించడం వల్ల ఇప్పుడు మా ఆయన ఈ పని చేశాడు, నా ప్రాణం బూడిద కుప్పగా మారాడు, ఇప్పుడు ఏం చేయాలి అన్న తర్వాత వాళ్ళందరూ భయపడకు, ఎలాగోలా మహాదేవుని మేము ప్రార్థిస్తే ఆయన ఏదో రకంగా మళ్ళీ వీడిని పునర్జీవితం చేస్తాడు. ముందర ఈ భస్మం ఇదంతా కూడా పడిపోయింది, అక్కడ హిమవత్ పర్వతం మీద పడిపోయింది. ఇదంతా కూడా నువ్వు పోకుండా ముందర దాన్ని రక్షించు, ఆ భస్మం కూడా పోయిందంటే అసలు ఇంకోండు, అందుకని ఆ భస్మాన్ని రక్షించు అని చెప్పి వాళ్ళందరూ చెప్పి నీ భయాన్ని వదిలిపెట్టు, ఏమీ కాదు, మేమందరం కూడా ఏదో రకంగా మా దేవుడిని ప్రార్థిస్తాం, మమ్మల్ని దూషించుకొని చెప్పి వీళ్ళందరూ అన్న తర్వాత ఆవిడంతా తిరిగి మళ్ళీ నా భర్త పునర్జీవుడైతేనే నేను మీ అందరినీ కూడా క్షమిస్తాను, లేదంటే కనుక మిమ్మల్ని క్షమించను, మీరే అనవసరంగా ఏదైనా ప్రేరేపించి పని చేయించారు మన్మధుడి చేత అని చెప్పి ఆవిడ ఏడుస్తుంటే వీళ్ళందరూ కూడా పరమేశ్వరుని ఎలాగూ ఆయన తపోభంగం అయిపోయింది, ఆయన కళ్ళు తెరిచాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి మహానుభావ కరుణించి మేము చెప్పేదాన్ని కొంచెం విను, మాకు తెలుసు నువ్వు కామారివే, కానీ మేమే ప్రేరేపించి ఆ మన్మధుడిని నీ మీదకి పంపించాం, ఎందుకంటే తారకాసురుడు అనేటటువంటి వాడు భయంకరమైనటువంటి ఇబ్బందులు పెడుతున్నాడు మమ్మల్ని, మేము ఏం చేయాలని చెప్పి దిక్కుతోచినటువంటి స్థితిలో బ్రహ్మగారిని విష్ణువుని వీళ్ళందరినీ కలిసాము. వాళ్ళందరూ చెప్పింది ఒకటే, నీ వలన మాత్రమే వాడి యొక్క సంహారం అంటే నీకు కలగబోయేటటువంటి బిడ్డ వల్ల మాత్రమే అది జరుగుతుందని చెప్పారు. అందువల్ల తప్పనటువంటి పరిస్థితిలో యోగ సమాధిలో ఉన్నటువంటి నిన్ను ఎలాగో అలాగా తపోభంగం కలిగించి ఆ పార్వతీదేవిని చేపట్టాలనేటువంటి ప్రయత్నం చేయడంలో మన్మధుడిని నీ మీదకి ప్రేరేపించడం జరిగింది. ఆ మన్మధుడిని నీవు ఇట్లా బూడిచ్చేసావు, ఆ రతీదేవి ఏమో గోల్ చేస్తోంది భర్త పోయాడని. ఇదంతా మీకు దైవ కార్యం కోసం చేసిందే కానీ ఎవరు కూడా స్వార్థంతో చేసింది కాదు, కాబట్టి నువ్వు ఎలాగో అలాగా మమ్మల్ని క్షమించి రక్షించి అనుగ్రహించి ఎలాగోలా మళ్ళీ వాడి ప్రాణాలు వాడికి ఇవేయ్యా అని చెప్పి వాళ్ళందరూ అడిగారట. ఆయన అన్నట్ట ఏదైనా సరే జరగవలసిందేదో జరుగుతుంది, ఇది జరిగిపోయింది, ఇప్పుడు వాడిని బతికించడం అనేటటువంటి సాధ్యం కాదు. వాడు శ్రీకృష్ణుడు భూమి మీద అవతరిస్తాడు, అంటే నారాయణుడు శ్రీకృష్ణుడిగా భూమి మీద అవతరిస్తాడు. ఆ భూమి మీద అవతరించినప్పుడు అప్పుడు ఆయన రుక్మిణీదేవి యొక్క గర్భంలో వీడు కుమారుడిగా జన్మిస్తాడు. అప్పుడు ప్రద్యుమ్నుడు అనేటటువంటి పేరుతో పిలువబడతాడు. ఆ ప్రద్యుమ్నుడు అనేటటువంటి పేరుతో పిలువబడేటటువంటి వీడు పుట్టంగానే రాక్షసుడి చేత అపహరింపబడతాడు. ఆ రాక్షసుడు వీడిని ఎత్తుకెళ్ళిపోతాడు. శంబరాసురుడు అనేటటువంటి వాడు ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత ఈ పిల్లవాడిని ఎత్తుకెళ్ళి వాడు సముద్రంలో పడేస్తాడు. ఆ సముద్రంలో పెరిగి పెద్దవాడు అవుతాడు. కాబట్టి రతి నువ్వు వెళ్ళి ఆ శంబరాసుడు నగరానికి చేరు, ఇప్పటి వెళ్ళి అక్కడ ఉండు, వీడు పుట్టినప్పుడు అప్పుడు చూద్దాం. వీడు పుట్టిన తర్వాత చివరికి ప్రద్యుమ్నుడు ఆ సముద్రంలోనే పెరిగి పెద్దవాడు అవుతాడు. పెద్దవాడయ్యి యుద్ధంలో శంబరాసురుడిని ఓడిస్తాడు. ఓడించిన తర్వాత నిన్ను మళ్ళీ స్వీకరిస్తాడు. అప్పటిదాకా ఇదేమీ జరగదు. కాబట్టి నువ్వు ఆ శంబరాసురుడు ఎక్కడున్నాడో వాడిని వెతుక్కుంటూ వెళ్ళు, ఇదంతా కూడా
భవిష్యత్తులో జరుగుతుంది అని చెప్పి చెప్పాట. సరే కొంచెం పోన్లు ఇవాళ కాదు రేపైనా వస్తాడు అనేటటువంటి ఇది కలిగినటువంటి దేవతలందరూ కూడా సరే స్వామి ఇంక ఇంతకంటే ఎక్కువ అడగకూడదు, ఒకటి అడిగేసిన తర్వాత మనం కూడా ఆఫీసర్ని ఏదైనా సార్ నా జీతం పెంచండి అంటే సర్లే పెంచుతా, ఒక 6 నెలల తర్వాత 200 పెంచుతా అన్న తర్వాత ఇంకంతే. ఇంకా అలాగా సార్ రేపే పెంచండి సార్ అంటే ఏమంటాడు, మొన్న జోన్ బిగేస్తాడు. నేను ఇప్పుడు మళ్ళీ ఈయనతో కూడా ఇంకేం మాట్లాడకుండా సరే అని చెప్పాను అట్లా. కానీ ఈవిడ మాత్రం అలా కాదు. ఈవిడంది అప్పటిదాకా నేనేం చేయాలి, నా భర్త లేకుండా నేను జీవించనా, ఎప్పుడు ద్వాపరం, ఎప్పుడు కృష్ణుడు, ఎప్పుడు ఆయనకి పుట్టేటటువంటి పిల్లవాడు, ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అని చెప్పి ఆవిడ అడిగిన తర్వాత వాళ్ళందరూ మళ్ళీ రతీదేవి చాలా అర్థిస్తుంది మరి ఏదైనా చేయమంటే. ఆవిడ ఒక్కదానికి మాత్రం కనిపిస్తాడు, ఇంకెవరికి కనిపించాడు. అప్పటిదాకా ప్రద్యుమ్నుడిగా మళ్ళీ పుట్టేదాకా కూడా ఎవరికి కనిపించడు, రతీదేవికి మాత్రం ఆవిడ ఒక్కదానికి కనిపిస్తాడు, ఇంకెవరికి కనిపించడు. అంతే, అంతవరకు నేను చేయగలను కాబట్టి అదే నా అనుగ్రహం అనుకుని వెళ్ళిపోండి అని చెప్పి అన్నట్ట. ఈ రతీదేవి కూడా ఇంక చేసేదేవి లేదు ఇంకా ఆవిడంటే. సరే అని చెప్పి ఆవిడ కూడా ఆ శంబరాసుడు ఉన్నటువంటి శంబరాసుడు ఏ నగరాన్ని అయితే పరిపాలిస్తున్నాడో అక్కడికి వెతుక్కుంటూ వెళ్ళింట. ఇప్పుడు ఈయన 3వ నేత్రం నుంచి ఏ అగ్ని అయితే భయంకరమైనటువంటి జ్వాలగా బయటికి వచ్చిందో అది ఆయన దహించినంత మాత్రాన అది ఆగిపోలేదు. అది ఇంకా ప్రజ్వలితమైపోయి 4 వైపులా వ్యాపిస్తుందిట. 4 వైపులా వ్యాపించేసరికి మరి అది కనుక ముల్లోకాలలో కూడా వ్యాపిస్తే కనుక భూమి అంతా కూడా దగ్ధమైపోతుంది ఒక్కసారి. ఇప్పుడు దాన్ని ఏమి చేయాలి అని చెప్పి బ్రహ్మగారు వెంటనే వ్యాపించినటువంటి ఆ తేజస్సునంతటిని కూడా ఒక చోటకి చేర్చారట. చేరిస్తే అది గుర్రం లోపంలో మారిపోయిందట. వెంటనే దాని యొక్క తేజస్సు కానీ దాని యొక్క క్రోధం కానీ ఏదైందో అది కొంచెం తగ్గిందిట. వెంటనే గుర్రం రూపంలో ఉన్నటువంటి ఆ దానిని ఆ జ్వాలని తీసుకుని ఆయన సముద్రుడి దగ్గరికి వెళ్ళాడు బ్రహ్మగారి దగ్గరికి సముద్రుడి దగ్గరికి వెళ్ళగానే సముద్రుడు మానవ రూపాన్ని ధరించి ఆయన లేచి మహానుభావ పితామహ ఎందుకు వచ్చావు చెప్పండి అని చెప్పి అడిగిన తర్వాత ఈ బడము అంటే అశ్వము అన్న గుర్రమే, బడము అన్న కూడా గుర్రం అనేటటువంటి ఇది ఉందిట. ఇది బడబాగ్ని, అందుకే సముద్రంలో బడబాగ్ని ఉంటుంది అని చెప్తారు. ఇది బడబాగ్ని, ఇది శివుని యొక్క తేజస్సు 3వ కంటి నుంచి వచ్చింది. దీన్ని భరించగలిగినటువంటి వాడు నోదితే ఇంకెవ్వడు లేడు ప్రపంచంలో, ఎక్కడున్నా కూడా సర్వనాశనం అయిపోతుంది. అందుకని దీన్ని నువ్వు ధరించు, నువ్వు నీలో దీన్ని రక్షిస్తూ ఉండు అని చెప్పి అన్నట్టు. అప్పటి నుంచి ఆ బడబాగ్ని ఆ సముద్రంలో ఉండిపోయిందట. సముద్రంలో ఉండి అది ఎక్కడైతే ఉంటుందో అక్కడంతా కూడా దహించేస్తూనే ఉంటుంది, సముద్రుని కూడా దహించివేస్తూ ఉంటుంది. అయినా కూడా సముద్రుడు చాలా శీతలమైనటువంటి వాడు, చాలా పెద్దవాడు కాబట్టి ఆయన దాన్ని భరిస్తూ ఆయన ఇలాగా ఆ బడబాగ్ని తన యందు ధరించాడు. సరే ఇదంతా చెప్పిన తర్వాత మళ్ళీ నారదుడు అడుగుతున్నాడు, సరే బాగానే ఉంది, తేజస్సు బాగానే ఉంది, ఆ తేజస్సు తీసుకెళ్ళి బడబాగ్ని ఇదంతా కూడా దాచడం బాగానే ఉంది. సరే వెళ్ళిపోయినటువంటి పార్వతీదేవి ఏం చేసింది, ఆవిడ ఎక్కడికి వెళ్ళింది, ఆవిడ ఏం చేస్తుంది, ఆ విషయం కూడా చెప్పు అని చెప్పి మళ్ళీ అడిగిన తర్వాత ఈయన మళ్ళీ చెప్తున్నాడు ఆ విషయాన్ని. పార్వతీదేవి ఎప్పుడైతే ఈ మన్మధుడు అలా బూడిద కుప్పగా మారిపోతున్నాడో ఆయన యొక్క క్రోధము అగ్ని జ్వాలగా అది బయలుదేరిందో, ఆయన 3వ నేత్రం తెరిచాడో వెంటనే భయంకరమైనటువంటి ఒక శబ్దం వచ్చింది. ఆ శబ్దం రావటం, ఈయన బూడిద కుప్పగా మారిపోవటం, ఆకాశంలో ఉన్నటువంటి ఆయన బూడిద కుప్పగా మారిపోవటం క్షణాల్లో జరిగిపోయింది. అది చూసినటువంటి పార్వతీదేవి ఒక్కసారి వికలిత మనస్కురాలైపోయి, వాడు మనసు అంతా కూడా ఇదైపోయి కళ్ళ ముందు ఒకడు మనిషి బూడిద కుప్పగా మారిపోయాడంటే దానికంటే ఘోరం ఏదో ఉండదు కదా. వెంటనే ఆవిడ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోయేసరికి ఇంట్లో ఉన్నటువంటి ఆ హిమవంతుడు కూడా భయంకరమైనటువంటి శబ్దాన్ని విన్నట్టంటే ఎంత పెద్ద శబ్దం, ఎన్ని లోకాల్లో వినిపించుంటుందో ఆ శబ్దం అనేటటువంటి. ఆయన కూడా ఏమైందో ఏంటో అని చెప్పి వెంటనే కొంతమందిని ఏమైందో చూడండి అని చెప్పి ఇటువైపు పంపిస్తున్నట్ట. ఎటువైపు ఆ శబ్దం వచ్చిందో అటువైపు పంపిస్తుంటే ఇంతలో పార్వతీదేవి చాలా ఏడుస్తూ ఆవిడ రావటం అనేటటువంటి చూసేట. వచ్చిన తర్వాత వెంటనే అమ్మాయి ఏమైందమ్మా, ఏం జరిగింది అని చెప్పి అడిగిన తర్వాత ఆవిడ జరిగినటువంటి విషయాన్ని అంతా కూడా చెప్పిన తర్వాత ఇంత ఘోరం జరిగిపోయిందా, ఇప్పుడు ఏం చేయాలి, సరే అని చెప్పి కూతుర్ని సమాధానపరిచి సరే నువ్వు ఉండు అన్నట్టు. అలాగే పరమేశ్వరుడు ఎప్పుడైతే తన యొక్క క్రోధాగ్నితో ఆయన్ని భస్మం చేశాడో, దేవతలకి అనుగ్రహంతో కూడా ఇచ్చాడో, వీడు
ఇలాగ మళ్ళీ మన్మధుడు అనేటువంటి ప్రద్యుమ్నుడిగా అవతరిస్తాడు, ఇవన్నీ కూడా చెప్పాడు. అలా చెప్పిన తర్వాత ఆయన కూడా అక్కడ తపస్సు చేసుకోవడం ఇష్టం లేక ఆయన కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, అదృష్టి వెళ్ళిపోయాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆయన. సో ఇప్పుడు ఈవిడ ఇంటికి వచ్చింది, పరమేశ్వరుడు వెళ్ళిపోయాడని తెలిసింది. దాంతో ఎవరినైతే తిరిగి మళ్ళీ తాను పొందాలనుకుందో ఆయన వెళ్ళిపోయాడు. ఆయన కళ్ళు తెరిస్తే ఆయన మూడికి కుప్పగా మారిపోయాడు. ఇప్పుడంతా కూడా అంటే ఏదైతే అనుకుని వీళ్ళు ప్రయత్నం చేశారో అదంతా కూడా మళ్ళీ మొత్తం కథంతా కూడా మళ్ళీ మొదటికి వచ్చేసినట్టు అయిపోయింది. ఇప్పుడు ఆయనే లేడు, ఇంకెక్కడ ఏం చేయాలి అసలు ఆయన్ని. అందుకని వెంటనే ఏం చేయాలా అని చెప్పి అనుకుంటుంటే ఇంతలో నువ్వు వెళ్ళేవయ్యా వాళ్ళ దగ్గరికి అని బ్రహ్మగారి చెప్తారు. నారదుడు వెళ్ళేట అంటే ఈయన గుర్తు లేదా అన్నట్టుగా ఈయన అడుగుతున్నాడు, ఆయన చెప్తున్నారు. నువ్వు వెళ్ళావు మళ్ళీ హిమవంతుడి దగ్గరికి. హిమవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు హిమవంతుడు నీకు విషయం అంతా కూడా చెప్పాడు, ఏం జరిగిందో ఆ విషయం అంతా కూడా చెప్పాడు. చెప్పి నువ్వే ఎలాగోలాగా మా అమ్మాయిని సమాధానపరచయ్యా, త్రిలోక సంచారివి కదా అని చెప్పినప్పుడు, ఎందుకంటే ఇప్పుడు ఆ పరమేశ్వరుడు ఏమైపోయాడు ఏమిటి అనే ఆందోళన కూడా ఉంది, అదృశ్యుడు అయిపోయాడు కాబట్టి నువ్వు వెళ్ళి మాట్లాడు అని చెప్పిన తర్వాత ఈయన వెళ్ళి ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మ నువ్వు చాలా కాలం పాటు ఆ మహాదేవుడికి సేవలు చేసావు, ఏం కోరుకుని చేసావో అది తప్పకుండా సిద్ధిస్తుంది. కానీ మధ్యలో అంతరాయం వచ్చింది, అంతరాయానికి ఏమీ చేయలేవు. అయినా కొంతలో కొంత అదృష్టం, కామదేవుడు పొరపాటున నిన్ను చూడలేదు, ఆ శివుడు చూసింటే వేరేగా ఉండేది పరిస్థితి. అట్టే చూశాడు కాబట్టి వాడిపోయాడు. సరే ఏదైనా కూడా నీకేమి కాలేదు, ఆనందం మాకు. ఇప్పుడు పట్టుదలతో నువ్వు చేయాల్సిన పని ఒకటే, ఎలా అయినా సరే శివుని సాధించాలి, ఆ శివుని నువ్వు చేరాలి. ఎందుకంటే అలా చేయగలిగితే తప్పితే దైవ కార్యం అనేటువంటిది పూర్తి కాదు. ఈ మధ్యలో ఇది ఆటంకం వచ్చేసింది. ఇప్పుడు ఎలాగోలాగా శివుని నువ్వు స్వీకరించాలి, శివుడు నిన్ను స్వీకరించేటట్టుగా చేయాలి, ఆ పరిస్థితులన్నీ కూడా అలా వచ్చేటి చేయాలి. అంతేకాదు ఒక్క మాట గుర్తుపెట్టుకో, ఒకవేళ నీ తల్లిదండ్రులే తొందరపడ్డా, వేరే ఎవరైనా నిన్ను ప్రోత్సహించినా, వేరే ఎవరిని మాత్రం వివాహం చేసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవద్దు. నీ భర్త కేవలం శివుడే, అది ఒక్కటి మాత్రమే గుర్తుపెట్టుకో. నువ్వు అంతే, నువ్వు శివుడినే భర్తగా స్వీకరించాలి. అది ఎంతకాలమైనా కావాలి, రేపు కానీ ఎల్లుండి కానీ కొన్ని సంవత్సరాలు కానీ, దాని మీద నిశ్చలంగా ఉండమ్మా అని చెప్పి ఆయనకి శివపంచాక్షరి మంత్రం అనేటటువంటిది చాలా ప్రీతి అయినటువంటిది. అందుకని ఆ శివపంచాక్షరి మంత్రాన్ని నీకు నేను ఉపదేశిస్తాను, నువ్వు ఆ శివపంచాక్షరి మంత్రాన్ని పఠిస్తూ ఉండు. తప్పకుండా దానివల్ల ఆయన ప్రసన్నుడు అవుతాడు. ఎందుకంటే ఆ శివపంచాక్షరి మంత్రం అనేటటువంటి మంత్రాల్లోనే రాజులాంటిది. అందువల్ల ఆ పరమేశ్వరుడికి చాలా ప్రీతిపాత్రమైనటువంటిది, ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడు. కాబట్టి నువ్వు ఆ శివపంచాక్షరి మంత్రాన్ని పఠిస్తూ నువ్వు ఎలా అయినా సరే శివుడిని సాధించడానికి ప్రయత్నం చెయ్యి అని చెప్పి నువ్వు చెప్పావు. ఆ కాళికాదేవికి కానీ, ఆ పార్వతీదేవికి కానీ, ఆ ఉమకు కానీ నువ్వు చెప్పావు. చెప్పిన తర్వాత ఆవిడ కూడా దానికి ఉద్యుక్తురాలైంది. అంటే అలా శివపంచాక్షరి మంత్రాన్ని పఠించి ఆ పరమేశ్వరుని సాధించడానికి ఆవిడ కూడా ఉద్యుక్తురాలైంది అని చెప్పి నారద మహర్షితోటి బ్రహ్మగారు చెప్తూ ఉన్నారు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. స్వస్తి.